అన్నిటికన్నా బెస్ట్ రూమ్ కావాలి. ఉందా? ఎస్ మ్యామ్. క్యాషా కార్డా? క్యాష్. మేడం మా లేడీ, మన దగ్గర ఇప్పుడు ఇంత డబ్బులు ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పి ఎక్కడికి వెళ్దాం? ఆ వెదవ మీద పక్క తీర్చుకోవడానికి. ఇంకెక్కడికి? నువ్వు ఇంకా దాన్నే పట్టుకొని వెళ్ళాడుతున్నావా? నేను చెప్పాను కదా నీ భాగం డబ్బు కూడా నా దగ్గరే ఉందని. డబ్బులు తీసుకుని అంతా మర్చిపో. నేను డబ్బు మొహం ఎప్పుడు చూడలేదనుకుంటున్నావా? వాడి మీద పక్క తీర్చుకోవాల్సిందే. బాగా మేడం డబ్బులు తీసుకుని మీరే కదా పారిపోయింది. వాడు మనల్ని ముందు నుంచే మోసం చేస్తున్నాడు. మన ఇద్దరిని అవసరం కోసం వాడుకున్నాడు. వాడేమో మొత్తం బిర్యానీ తింటాడు, మనకు మాత్రం కేవలం బొక్కలు మిగులుస్తాడు. అందరం కలిసి రిస్క్ చేసినప్పుడు డబ్బులు కూడా సమానంగా పంచాలిగా. వాడేమో ఒక టేబుల్ మీద కూర్చుని మందు తాగుతాడు, అది హాయిగా. కానీ ఆ సూర్య దగ్గర ప్రాణాలు రిస్క్ చేసింది నేను కదా. వాడిని మీరట్లో ఎవరు గుర్తుపడతారు? వాడికి ఇక్కడ ఎవరు తెలుసు? బయటకు వచ్చిందేమో నీ పేరు కదా, దాని సంగతి ఏంటి? రిస్క్ అందరం సమానంగా చేసినప్పుడు, అందరం సమానంగా కష్టపడినప్పుడు మరి డబ్బులు కూడా సమానంగా పంచాలి. 33.33%, 33.33% అండ్ 33.33%. ఇంత చిన్న విషయం కూడా నీకు అర్థం కావడం లేదంటే నువ్వు చాలా అమాయకుడివైనా అయి ఉండాలి, లేదా చాలా పెద్ద వెరీ పుష్పం. నేను వెరీ పుష్పాన్నే. అందుకే నా గురించి వదిలేసి నిన్ను పోలీసుల నుండి కాపాడడానికి వచ్చాను. జాదుగర్ని కాబట్టి ఇలానే సారీ చెప్తాను. కానీ వాడు మనకెక్కడ దొరుకుతాడు? సిద్ధార్థ్ హోటల్, ఢిల్లీ. నీకెలా తెలుసు? This was your card? నేను చూడనా? నువ్వు నన్ను తప్ప అందరినీ బాగా చూస్తావు. విషయం ఏంటంటే మేడం, మేము 300 గజాల ఇంట్లో 12 మందితో పాటు కలిసి ఉంటున్నాము. తుమ్మినా కూడా వీధి మొత్తానికి వినిపిస్తుంది. మీకు అర్థమైందా నేనేం చెప్తున్నాను? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏం పర్వాలేదు, కనీసం ఇలాగైనా ఉపయోగపడ్డాం. వెళ్దాం పదండి. మేడం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఒక రూమ్ ఉంది, అది ఎమర్జెన్సీ కోసం ఉంచుకున్నాం. కేవలం ఈ ఒక్క రాత్రికే. ఏదైనా పర్వాలేదండి. మధుబాల అండ్ మిస్టర్ రాజేశ్వర్, ఇక్కడ అడ్రస్ రాయండి, నేను వెళ్ళి రూమ్ కీస్ తీసుకొస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దొరికింది, రూమ్ 304. అంతే, ఇక్కడ అడ్రస్ రాస్తే అయిపోతుంది. ఇదిగోండి, రూమ్ నంబర్ 306. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సారీ. దారుణంగా ఇరుక్కున్నాం. నా మీద నమ్మకం లేకపోతే టీవీ ఆన్ చేసి చూడండి. మీ డబ్బులు మీకు దొరుకుతాయి, డబ్బులు సేఫ్ గానే ఉన్నాయి. ముందు నా కట్లు విప్పండి, వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలి. ఈ ప్లేస్ సేఫ్ కాదు. ముందు నోరు మూయను. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే తీసుకున్నాం. తన మాట విను. అరే తను నిజమే చెప్తున్నాడేమో. సార్, రూమ్ నంబర్ 306. రండి సార్. కొందరు మెట్ల మీదకి వెళ్ళండి, కొందరు కిందనే ఉండండి. రాజు, తనకు అర్థమయ్యేలా చెప్పరా. డబ్బులు ఎక్కడికి పోవు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు. చోర్ సాలేగాడివి, నంబర్ 1 చోర్ సాలేగాడివి నువ్వు. ఏంటి పోలీసులు? అన్న చెప్తుంటే వినలేదు.
ఎవరు? నేను బాత్రూమ్ లో ఉన్నాను. మేడం డోర్ తీయండి, పోలీస్ చెకింగ్ జరుగుతుంది. బాత్రూమ్ లో ఉన్నానని చెప్పాను కదా, డోర్ తీయడం కుదరదు. రేఖా గారు, లోపల ఎవరో లీడ్ ఉంది, మీరే చెక్ ఓకే చేయండి. సార్. మీరు నాతో పాటు రండి. మేడం తలుపులు తెరవండి, చెక్ చేయాలి. చూడు, చదువు. అమ్మా, ఇది నేను నువ్వు బయటి వాళ్ళకి నీ మ్యాజిక్ చూపించి మోసం చేయగలవేమో, కానీ నన్ను కాదు. తప్పంతా నాదే. కానీ నేను నిన్ను పిల్లలందరికన్నా ఎక్కువగా ప్రేమించాను. దానివల్లే నిన్ను వదల్లేకపోయాను. అలాగే నువ్విక్కడి నుంచి వెళ్ళలేకపోయావు. ఇక్కడ నుండి ఎలా వెళ్తాననుకున్నావు అమ్మా? నాకంటూ ఎవరున్నారు చెప్పు? నువ్వు నన్ను ఎప్పుడు అనేదానికి గుర్తుందా? మై ప్రెటియెస్ట్. ఈ అందం అంటేనే ఎంత అసహ్యం వేస్తుందో మాటల్లో చెప్పలేనమ్మా. నన్ను ఎప్పుడూ ఏ కుటుంబం దగ్గర తీసుకోలేదు. బహుశా నేను వాళ్ళకి సొంత మనిషిలా అనిపించలేదేమో. ఇక్కడున్న పిల్లలందరికీ మంచి కుటుంబం దొరికింది. అమ్మా, కానీ అందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే నా తల్లి, నా కుటుంబం అన్నీ నువ్వే అమ్మా. అమ్మా ప్లీజ్, దయచేసి నన్ను నమ్ము. నన్నెలా నమ్మమంటావు? మనం ఇక్కడ జనాలకి ప్రేమను పంచడం నేర్పిస్తాం, ప్రాణం తీయడానికి కాదు. నన్ను నమ్ము. మేము ఏ తప్పు చేయలేదు, ఎవరి ప్రాణం తీయలేదమ్మా. అమ్మా అమ్మా అమ్మా, మేము మేము నువ్వు అబద్ధం చెప్పనప్పుడు మరెందుకు తలదించుకోవడం? మీరు నిన్న సాయంత్రం నుండి ఇక్కడే ఉన్నప్పుడు మరి ఎవరినైనా రాత్రి ఎలా చంపగలరు? అమ్మా, అమ్మా, ఇప్పుడేం చేద్దాం? ఇంకేమైనా మార్గం ఉందా? ఎక్కడికి వెళ్తున్నావు? ఒక పాత ఫ్రెండ్ దగ్గరికి.